హాయ్ గైస్, మనము ఈరోజైతే ఎలాంటి ఖర్చు లేకుండా, పొల్యూషన్ లేకుండా మనం బయట చూసే వేస్టేజ్ను తగ్గించుకునే విధంగా మనమైతే ఇంట్లోనే ఎరువునైతే తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో అయితే చెప్తా. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది. హాయ్ గైస్, నా పేరు భీమారాయుడు. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ హార్టీ అగ్రి టాక్స్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, మనకి ఈ ఎరువును తయారు చేసుకోవడానికి 3 ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి. ఒకటి మనకు వచ్చేసి టీ పౌడరు, రెండోది వచ్చేసి మనకు ఎగ్ సెల్స్, మూడోది వచ్చేసి మనకు ఆనియన్ పీల్స్. ఈ మూడింటితోనే మనమైతే ఎరువును అయితే తయారు చేసుకోవచ్చు. అసలు మనం చెప్పుకున్న ఈ 3 ఇంగ్రీడియంట్స్లో ఏమేమి న్యూట్రియంట్స్ ఉంటాయి, అవి మొక్కకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ మనకు టీ పౌడర్ చాలామంది తాగిన తర్వాత డస్ట్బిన్లో వేయడము, తర్వాత బయట అయితే వేస్తుంటారు. కానీ అది మనం తాగిన తర్వాత కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాంట్లో చాలా ఈసెన్షియల్ న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి. ఆ ఈసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేటివి మొక్కకి చాలా ఉపయోగపడుతుంది. అంటే మనకు దాంట్లో ఏమేమి ఉంటాయంటే, మనకు సల్ఫర్ కానీ, తర్వాత క్లోరైడ్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, ఆర్గానిక్ మ్యాటర్ కానీ, ఫాస్ఫరస్ అనేది, ఈ న్యూట్రియంట్స్ అనేటివి ప్లాంట్ అనేది ఫాస్ట్గా గ్రో అవ్వడానికి, తర్వాత ప్లాంట్ హైట్ని పెంచడానికి, లేదంటే లీఫ్ ఏరియా ఉంటుంది కదా, ఆ లీఫ్ ఇంక్రీజ్ అవ్వడానికి, మనకి లీఫ్ డెన్సిటీ ఇంక్రీజ్ అవ్వడానికి ఈ విధంగా టీ పౌడర్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేటివి మనకి ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్కి అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు ఎగ్ సెల్స్. చాలామంది తినిన తర్వాత ఆ ఎగ్ సెల్స్ని బయట తీస్తుంటారు. కానీ ఆ ఎగ్ సెల్స్లో కూడా కాల్షియం ఉంటుంది. ఆ కాల్షియం అనేది ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. అంటే మనకు సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే, మనకి బోన్స్కి కాల్షియం ఎంత ఇంపార్టెంటో ఆ మొక్కలు కూడా అంతే ఇంపార్టెంట్ కాల్షియం అనేది. మొక్కలకి ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అంటే కాల్షియం వలన మనకు ప్లాంట్స్ రూట్స్లో కానీ, తర్వాత టిప్ ఆఫ్ ది ప్లాంట్స్లో కానీ, బడ్స్లో కానీ, లీవ్స్లో కానీ టిష్యూ ఉంటుంది. అంటే మనకి ఏ విధంగా ఆ చర్మం ఉంటుందో వాటిని టిష్యూ అంటారు ప్లాంట్స్లో. ఆ టిష్యూ లోపల కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ లోపల మనకు సెల్ వాల్ ఉంటుంది. ఆ సెల్ వాల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఈ కాల్షియం అనేది ఉపయోగపడుతుంది. ఆ సెల్ వాల్ స్ట్రాంగ్ ఉండడం వల్ల చెట్టు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఏ విధంగా బోన్స్తో స్ట్రాంగ్ అవుతామో ఆ విధంగా చెట్టు కూడా కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు ఆనియన్ పీలు. చాలామంది ఆనియన్స్ని కట్ చేసిన తర్వాత ఆనియన్ పీల్ ఎందుకు పనికి రాదులే అనే ఉద్దేశంతో బయట అయితే వేస్తుంటారు. కానీ నెక్స్ట్ నుంచి ఆ ఆనియన్ పీల్ని బయట వేయకుండా మనము మొక్కలకైతే ఇద్దాం. అసలు ఈ ఆనియన్ పీల్లో ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐరన్ ఉంటుంది, తర్వాత కాపర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఈ న్యూట్రియంట్స్ కూడా మొక్కకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనము ఈ ఎరువుని ఏ విధంగా తయారు చేసుకుందో తెలుసుకుందాం. ఇది ఉంది కదా, ఎగ్ సెల్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్ సెల్స్ని బాగా సన్నగా మిక్స్ పట్టిన తర్వాత దాన్ని తీసుకుని వచ్చి మనము టీ పౌడర్తో ఈవెన్గా మిక్స్ చేసి, అదే విధంగా మనకు ఆనియన్ పీల్ ఉంది కదా, ఆనియన్ పీల్తో వీటిని మిక్స్ చేసి మనము మొక్కలకైతే అందించుకున్నాం అనుకో, మనకి హోమ్మేడ్ ఫర్టిలైజర్ అయితే తయారైపోతుంది. ఇది హోమ్మేడ్ ఫర్టిలైజరు. నేను చెప్పింది ఇది మన పొలాలకైతే పనికిరాదు, కానీ మనం ఇంట్లో కిచెన్ గార్డెన్స్ కానీ, తర్వాత ఏదైనా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, వాటిని అయితే పెంచుకోవచ్చు. మ్యాక్సిమం పొలాలకైతే యూజ్ అవ్వదు. పెద్ద పెద్ద పొలాలకి, చిన్న చిన్న గార్డెన్స్ని అయితే మనమైతే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా మనకు ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి పొల్యూషన్ లేకుండా, ఎలాంటి వేస్ట్ లేకుండా మనమైతే ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకొని మొక్కలకైతే అందించవచ్చు. ఇది ఈ రోజుటి వీడియో. ఎవరికైనా ఇలాంటి హోమ్మేడ్ ఫర్టిలైజర్ తెలిసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్ రూపంలో అయితే తెలియజేయండి. మీకు ఇదైతే నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.